ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా నేను దానిని విరిచి నీ కట్లను తెంపెదను. ప్రిలరా, దేవుని వాగ్దాన వాక్యము. ప్రభువగు యెహోవా ఇశ్రాయేలీల విషయంలో ఈ వాగ్దానమును నెరవేర్చి ఉన్నాడు. వారి మెడ మీద ఉన్న కాడిని ఆయన విరగ్గొట్టి వారి కట్లను తెంపి ఉన్నాడు. ఈ రోజున నీ మెడ మీద ఉన్న కాడి ఏమైనా కానీ, నీ కట్లు ఏమైనా కానీ, ఆ కాడిని విరగ్గొట్టి నీ కట్లను తెంపదనని వాగ్దానము చేయుచున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఇశ్రాయేలీల జీవితంలో వారి మెడ మీద ఉన్న కాడిని ప్రభువా మీరు విరగ్గొట్టి వారి కట్లను తెంపి వారిని స్వతంత్రులుగా చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున మాకు కూడా ఈ వాగ్దానమును చేయుచున్నారు. నిశ్చయముగా మా మెడ మీద ఉన్న కాడిని విరగ్గొట్టి మమ్మల్ని మా కట్లను తెంపే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని అయ్యా దీవించండి. వారి మీద ఉన్న కాడి ఏమైనా కానీ, వారిని బంధించి ఉంచిన కట్లు ఏమైనప్పటికీ కూడా వారి కాడి విరగ్గొట్టండి, వారి కట్లను తెంపండి. ఈ దినమంతా మీ సన్నిధితోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.